హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. ఓవైపు పాన్ ఇండియా ప్రమోషన్స్, మరోవైపు రికార్డ్ ఓవర్సీస్ బుకింగ్స్ తో పెద్ద రచ్చ చేస్తోంది పెద్ది. వరుస అప్డేట్స్ తో మెగా అభిమానుల అంచనాల్ని పీక్స్ కి పెంచేస్తున్న మేకర్స్ మరో సాలిడ్ సర్ప్రైజ్ రివీల్ చేశారు. మరి పెద్ది మేకర్స్ లేటెస్ట్ గా ఇచ్చిన ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ పై లెట్స్ హ్యావ్ ఎ లుక్. పెద్ది సినిమా నుంచి వస్తున్న బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో మెగా అభిమానుల జోష్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ని డబుల్ కి డబుల్ పెంచేస్తోన్న మేకర్స్ సినిమా స్పెషల్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. రామ్ చరణ్, శృతి హాసన్, జాన్వీ కపూర్ పై ఊర మాస్ స్టెప్లతో రెహమాన్ మాస్ కంపోజిషన్ లో వచ్చిన సాంగ్ ప్రోమో అదుర్స్ అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా చరణ్ గ్రేస్ తో గ్లామర్ టచ్ తో పోటీ పడ్డారు శృతి, జాన్వీ. దీంతో ఈ స్పెషల్ సాంగ్ రేపు థియేటర్స్ లో ఆడియన్స్ తో రచ్చ చేయించేలా కనిపిస్తోంది. పెద్ది మూవీ హల్లల్లల్లో స్పెషల్ సాంగ్ ని భోపాల్లో గ్రాండ్ ఈవెంట్ తో లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ శనివారం పెద్దికి ఆవాజ్ పేరుతో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తో లైవ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈవెంట్ కి రామ్ చరణ్, జాన్వీ కపూర్, శృతి హాసన్ వచ్చే ఛాన్స్ ఉండటంతో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. భోపాల్లోని దసరా మైదానంలో పెద్ది సినిమా గ్రాండ్ మ్యూజికల్ నైట్ జరగనుంది. ఓవైపు పాన్ ఇండియా ప్రమోషన్స్ తో అదరగొడుతోన్న పెద్ది ఓవర్సీస్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. నార్త్ అమెరికాలో పెద్ది సినిమా 15,000కి పైగా టికెట్స్ అమ్ముడుపోయి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అంతేకాదు యూకేలోని సినీ వరల్డ్, యూరోప్లోని ఐర్లాండ్ దేశంలోనూ రామ్ చరణ్ సినిమా ఇదే రేంజ్ రెస్పాన్స్ అందుకుంటోంది. దీంతో పెద్ది డే 1 కలెక్షన్స్ పై హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పెద్ది పెయిడ్ ప్రీమియర్స్ పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరి భోపాల్లో ఈ శనివారం జరిగే పెద్దికి ఆవాజ్ ఈవెంట్ ఏ రేంజ్ లో రీసౌండ్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. డ్రాగన్ గ్లింప్స్ తో ఎన్టీఆర్ అభిమానుల లాంగ్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేసిన ప్రశాంత్ నీల్ సలార్ 2 పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. డ్రాగన్ రిలీజ్ తర్వాతే ఈ యాంటిసిపేటెడ్ సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మరి ప్రజెంట్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రభాస్ 2027లో డ్రాగన్ థియేటర్స్ లోకి వచ్చే టైంకి ఈ సినిమాల్ని పూర్తి చేస్తారా? అసలు ఇంతకీ డార్లింగ్ చేస్తున్న ఈ సినిమాల షూటింగ్ లేటెస్ట్ స్టేటస్ ఏంటి? డ్రాగన్ మూవీ గ్లింప్స్ తో తారక్ ఫ్యాన్స్ కి నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ఇచ్చిన ప్రశాంత్ ని సలార్ 2 కి సంబంధించి అదిరిపోయే న్యూస్ అందించారు. 2027 జూన్ 11న డ్రాగన్ గ్రాండ్ రిలీజ్ తర్వాతే ప్రభాస్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ పట్టాలెక్కుతుందని కన్ఫర్మ్ చేశారు. దీంతో 2027 జూన్ లోగా ప్రభాస్ ప్రస్తుత ప్రెస్టీజియస్ సినిమాలు ఎంతవరకు పూర్తవుతాయన్న దానిపై చర్చ జరుగుతుంది. ఇందులో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ దాదాపు ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్టుగా సమాచారం. కేవలం ప్రభాస్ పైన 3 యాక్షన్ సీక్వెల్ బ్యాలెన్స్ ఉన్నట్లుగా టాక్. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఫౌజీ సినిమాని ఈ దసరాకి విడుదల చేసే టార్గెట్ తో ఉన్నారు మేకర్స్. ఫౌజీలానే జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది స్పిరిట్ సినిమా. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రెజెంట్ కోంపల్లిలో జరుగుతుంది. కెరియర్ లో ఫస్ట్ టైం ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ రోల్ ప్లే చేస్తూ ఉండడంతో స్పిరిట్ పై హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. తృప్తి దిమి హీరోయిన్ గా, వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ స్పిరిట్ సినిమా రిలీజ్ విషయంలో వైరల్ అయిన పోస్ట్ పోన్ రూమర్స్ కి చెక్ పెట్టారు మేకర్స్. స్పిరిట్ 2027 మార్చి 5నే విడుదలవుతుందని మరోసారి కన్ఫర్మ్ చేశారు. 2027 జూన్ 11కి బాక్సాఫీస్ ముందుకొచ్చే ఎన్టీఆర్ డ్రాగన్ కంటే ముందుగా ప్రభాస్ నుంచి ఫౌజీ, స్పిరిట్ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నాగ్ అశ్విన్ తో చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ కల్కి 2 విషయంలోనే మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సిందే. ఫౌజీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేయడంతో కల్కి సీక్వెల్ షూటింగ్ కోసం డేట్స్ ఇచ్చారు ప్రభాస్. మోస్ట్లీ వచ్చే ఏడాది సెకండ్ చివర్లో కల్కి 2 సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తంగా 2027లో డ్రాగన్ రిలీజ్ తర్వాత సెట్స్ పైకి వెళ్లే సలార్ 2కి నాగ్ అశ్విన్ నుంచి ఎలాంటి సమస్య ఉండదు. దీంతో నీల్ చెప్పిన ప్రకారమే సలార్ 2 పట్టాలెక్కే ఛాన్స్ ఉందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. సినిమా ఒకసారి వాయిదా పడిందంటే సరేలే ఏదో ఒక సమస్య కారణంగా పోస్ట్ పోన్ అయిందని అనుకోవచ్చు. కానీ మళ్ళీ వాయిదా పడితేనే జనాల్లో ఆ సినిమాపై లేనిపోని డౌట్స్ రైజ్ అవుతాయి. టాక్సిక్ డిలేపై ఇప్పటికే ఆడియన్స్ కి క్లారిటీ ఇచ్చిన యష్
ఇప్పుడు జైలర్ 2 ఎర్లీ రిలీజ్ డేట్ ని టార్గెట్ చేస్తున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా టాక్సిక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలపై డైలమా కంటిన్యూ అవుతూనే ఉంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వార్ ఎఫెక్ట్ తో మార్చి నుంచి జూన్ కి వాయిదా పడ్డ యష్ సినిమా ఈసారి కూడా హ్యాండ్ ఇచ్చింది. అయితే మూవీకి గ్లోబల్ మార్కెట్ నుంచి వస్తోన్న పొటెన్షియల్ ని దృష్టిలో ఉంచుకుని టాక్సిక్ ని ఇంటర్నేషనల్ రేంజ్ లో ఒకేసారి భారీ స్థాయిలో విడుదల చేసే ప్లానింగ్ తో ఉన్న యష్ ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ని ఫైనల్ చేసే పనిలో పడ్డారనే ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. టాక్సిక్ సినిమా కోసం అభిమానులు మరికొంత సమయం ఓపికతో ఎదురు చూడాలని రిక్వెస్ట్ చేసిన యష్ త్వరలో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే 2 సార్లు మాట తప్పి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన యష్ ఈసారి అలాంటి సిచ్యువేషన్ రిపీట్ కాకుండా కొత్త రిలీజ్ డేట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇందుకోసం రజనీకాంత్ జైలర్ 2 సినిమాకి ముందుగా కన్సిడర్ చేసిన ఆగస్టు 14 నే టాక్సిక్ ని విడుదల చేసే ప్లానింగ్ తో యష్ టీమ్ ఉన్నట్లుగా సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. టాక్సిక్ తో పాటు జైలర్ 2 విడుదల తేదీపై హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ప్రెజెంట్ ప్యాచ్ వర్క్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటున్న రజనీకాంత్ సినిమా ఈసారి సెంటిమెంట్ డేట్ ని మిస్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 10 లేదా 11 తేదీల్లో వినాయక చవితి సందర్భంగా జైలర్ 2 బాక్సాఫీస్ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో రజనీకాంత్ సినిమాకి ముందుగా అనుకున్న ఆగస్టు 14 స్లాట్ ఖాళీ అవడంతో ఆ డేట్ కి టాక్సిక్ ని తెచ్చేందుకు రెడీ అవుతున్నారట యష్. తమన్ వన్స్ సినిమాకి కమిట్ అయ్యాడంటే చాలు, ప్రమోషన్స్ పరంగా మేకర్స్ కి సగం ప్రెజర్ తగ్గినట్టే. ఆ రేంజ్ రెస్పాన్సిబిలిటీతో సినిమాని జనాలకి రీచ్ చేస్తుంటారు. అందుకే స్టార్స్ నుంచి యంగ్స్టర్స్ వరకు అంతా తమనే కావాలంటున్నారు. అలాంటి తమన్ ఇప్పుడు ఫుల్ ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 3 టాలీవుడ్ సీనియర్ హీరోల ఫ్యాన్స్ అంచనాలు ప్రజెంట్ తమన్ భుజాలపైనే ఉన్నాయి. ఎస్ఎస్ తమన్ టాలీవుడ్ లో మోస్ట్ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. థియేటర్ స్పీకర్స్ కూడా బ్లాస్ట్ అయ్యేలా తన థండర్ బీజియం తో అదరగొట్టే ఈ మ్యూజిక్ సెన్సేషన్ కేవలం స్టార్ హీరోలకే కాదు, యంగ్ హీరోలకు కూడా మోస్ట్ ఫేవరెట్. ఈ రేంజ్ ట్రాక్ రికార్డ్ ఉన్న తమన్ ప్రెజెంట్ చిరు, బాలయ్య, వెంకటేష్ అభిమానుల నుంచి ఫుల్ ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. బాబీ డైరెక్షన్ లో మెగాస్టార్ నటిస్తున్న మెగా 158 ప్రాజెక్ట్ కి తమనే సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా గ్రాండ్ పూజా సెరమనీతో మొదలైన ఈ సినిమాకి ఓజీ సినిమాకి మించిన మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెగా అభిమానులు. మెగా 158 ప్రాజెక్ట్ తో పాటు నందమూరి నటసింహం, బాలయ్య ప్రెస్టేజియస్ సినిమాకి కూడా తమనే మ్యూజిక్ అందిస్తున్నారు. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న NBK 111 ప్రాజెక్టు పై మ్యూజికల్ గా భారీగా అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. బాలయ్య తమంది సక్సెస్ఫుల్ కాంబినేషన్ కావడం, ఆల్రెడీ ఈ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన వీరసింహారెడ్డి సినిమాకి కూడా తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడంతో ఈసారి అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మొత్తంగా NBK 111 తో బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ కోరుకుంటున్నారు నందమూరి అభిమానులు. చిరు, బాలయ్య ప్రెస్టేజియస్ సినిమాలే కాదు, విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఆదర్శ కుటుంబం మూవీకి తమనే మ్యూజిక్ డైరెక్టర్. అయితే విక్టరీ వెంకటేష్ ప్రీసియస్ సినిమాలు బాడీగార్డ్, షాడో, వెంకీ మామకి తమన్ అందించిన మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఈసారి డైరెక్టర్ త్రివిక్రమ్ కావడంతోనే అందరి అటెన్షన్ పెరిగిపోతుంది. అరవింద సమేత వీరరాఘవ, అలా వైకుంఠపురంలో, గుంటూరు కారం సినిమాల్లా ఆదర్శ కుటుంబం మూవీ ఆల్బమ్ ఉండాలంటున్నారు. మొత్తంగా తమన్ ఓవైపు మెగా నందమూరి అభిమానులతో పాటు వెంకటేష్ సైడ్ నుంచి కూడా ఈసారి ఫుల్ ప్రెజర్ కనిపిస్తుంది. మరి ఈ ప్రెస్టేజియస్ సినిమాలపై ఫ్యాన్స్ అంచనాల్ని తమన్ ఎంతవరకు సాటిస్ఫై చేస్తారో వెయిట్ అండ్ సీ. ట్రెండింగ్ లో డేవిడ్ రెడ్డి సినిమా టీజర్, రావు బహదూర్ సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్, 2 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో మరీచికా సినిమా ట్రైలర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. డేవిడ్ రెడ్డి సినిమా టీజర్ 100 మిలియన్ కి పైగా వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. మంచు మనోజ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా దసరాకి విడుదలవుతోంది. రావు బహదూర్ సినిమా నుంచి సత్యదేవ్ మేకింగ్ వీడియో విడుదలైంది. పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 3న ఆడియన్స్ ముందుకు రానుంది. సంగీతం సినిమా నుంచి విడుదలైన హలో బాసు సాంగ్ ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా జూన్ 11న థియేటర్లోకి రానుంది. మారీచిక మూవీ నుంచి రిలీజ్ అయిన అంది అందని అందం ఫస్ట్ లిరికల్ ఆకట్టుకుంటోంది. విరాజ్, అశ్విన్, అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. వడ్డే నవీన్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. వడ్డే క్రియేషన్స్ బ్యానర్ పైన తెరకెక్కిన ఈ సినిమా జూన్ 19న రిలీజ్ అవుతుంది. ది బ్లాస్ట్ సినిమా నుంచి విడుదలైన తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ఈ నెల 28న ఆడియన్స్ ముందుకు రానుంది. కాక్టైల్ 2 మూవీ నుంచి రిలీజ్ అయిన మష్హూకా వీడియో సాంగ్ ఆకట్టుకుంటోంది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మంతన లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ జూన్ 19న
29న ఆడియన్స్ ముందుకు రానుంది. హీ మ్యాన్ అండ్ ది మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్ సినిమా నుంచి విడుదలైన తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జూన్ 5న ఈ హాలీవుడ్ మూవీ ఆడియన్స్ ముందుకొస్తుంది. వెల్కమ్ టు ది జంగిల్ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 26న రిలీజ్ కానుంది. ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జాకీ ష్రాఫ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఇది వాళ్ళ 10 Max మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.